వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీలో టికెట్ల వ్యవహారం రోజు రోజుకు పీటముడి పడుతోంది. ఒకవైపు జగన్ తన ప్రభుత్వంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉందని నమ్మకంగా చెబుతూ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత అంటూ వారిని మార్చేస్తున్నారు. కొందరికి పార్టీ టికెట్లు నిరాకరిస్తూ మరికొందరిని సిట్టింగ్ స్థానాల నుంచి మార్చేస్తున్నారు. అలా టికెట్లు దక్కని కన్ఫర్మ్ అయిన వారు, నియోజకవర్గ మార్పును జీర్ణించుకోలేని వారు తమ అసంతృప్తిని, వ్యతిరేకతను జగన్కు తెలియజేస్తున్నారు. ఇక మరికొందరైతే తిరుగుబాటు చేస్తుంటే కొందరు పార్టీని వదిలేస్తున్నారు. ఇంకొందరు మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్ నిర్ణయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మరింత గట్టిగా జగన్ను సమర్థిస్తూ ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా అయినా చివరి నిమిషంలో అధినేత మనసు మార్చుకొని తమ స్థానం తమకు ఇస్తారన్న ఆశ వారిది. అయితే ప్రకాశం జిల్లా విషయంలో మాత్రం జగన్కు కొరుకుడు పడని ఎమ్మెల్యేగా బాలినేని నిలుస్తున్నారు. 2 ఏళ్ల కిందట బాలినేనిని జగన్ తన కేబినెట్ నుంచి తొలగించారు. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని అప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్కు పంటి కింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తెగించి బాలినేని పార్టీని వీడటం లేదు. అలాగని అణిగిమణిగి ఉండటం లేదు. రోజుకో విమర్శ, పూటకో డిమాండ్తో జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చీటికి మాటికి జగన్ నిర్ణయాలను ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ తన ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజీనామా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అలా బాలినేని జగన్ను ఇరుకున పెట్టడమే కాకుండా జిల్లాలో కూడా పార్టీపై, పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిని రాజేస్తున్నారు. బాలినేని గట్టిగా గళమెత్తిన ప్రతి సందర్భంలోనూ ఆయనకు తాడేపల్లి నుంచి పిలుపు రావడం, బుజ్జగించడం షరామామూలుగా మారిపోయింది. ఇక తాజాగా ప్రకాశం జిల్లాలో ఇన్ఛార్జీల మార్పుపై బాలినేని తన అసంతృప్తిని మరో లెవెల్కు తీసుకువెళ్లి వ్యక్తం చేశారు. వైసీపీకి రాజీనామా చేయడం తనకు పెద్ద పనేం కాదని, చిటికలో చేసేయగలనని వ్యాఖ్యానించారు. అయినా జగన్ బాలినేనిపై చర్య తీసుకునే సాహసాన్ని చేయడం లేదు. ఎందుకంటే బాలినేని జగన్కు బంధువు. ఇప్పటికే కుటుంబం మొత్తం జగన్కు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు బంధువును కూడా దూరం చేసుకుంటే ప్రతిష్ట మరింత మసగబారుతుంది. అందుకే బాలినేని విషయంలో జగన్ తన సహజ దూకుడును ప్రదర్శించకుండా సంయమనం పాటిస్తున్నారు. బాలినేని తాజాగా పిలిచి మాట్లాడిన జగన్ ఆయన పోటీ చేసే స్థానాన్ని ఆయనే నిర్ణయించుకోమంటూ 2 ఆప్షన్లు ఇచ్చారు. గిద్దలూరు లేదా ఒంగోలు నియోజకవర్గాల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని బాలినేనికి వదిలేశారు. ఇక సహజంగానే బాలినేని తన సిట్టింగ్ స్థానాన్ని ఎంచుకున్నారు. అయితే అక్కడితో సరిపెట్టుకొని బాలినేని మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానం నుంచే బరిలోకి దింపాలని పట్టుబడుతున్నారు. అందుకు జగన్ ససేమిరా అనడంతో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా బెదిరింపుకు దిగారు. మరి ఈసారి బెదిరింపుకు జగన్ దిగివచ్చి మాగుంటకు ఒంగోలు లోక్సభ స్థానం కేటాయిస్తారా లేదా అన్నది చూడాలి. మాగుంటను ఒకవేళ పక్కన పెట్టేస్తే బాలినేని తాను చెప్పినట్లు రాజీనామా చేస్తారా, లేక తనవి ఉట్టెట్టి బెదిరింపులేనని మరోమారు రుజువు చేస్తూ తన సిట్టింగ్ స్థానం తనకు దక్కింది చాలని సరిపెట్టుకుంటారా చూడాల్సి ఉంది.